నువ్వు నమ్మి చెయ్యి అప్పుడు చెప్తాను. పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలంటే చరిత్రలో ఒక భగవంతుడు అంటాడు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు నాయుడు ఉంటే మాకు జాలేసింది. అతను చూసేటప్పటికి ఆ ముఖం బయటకు వచ్చి ఆ ముఖం చూసేటప్పుడు జాలేసింది. ఎవరు కూడా టీడీపీలో నీకానా కానీ వత్తదులు ఉన్నారు, ఎవడో కూడా పలకరించిన పాపం లేదు. ఎందుకు చేత అంటే వీడికి జడిచి ఆడి దగ్గరికి వెళ్తే కేసులు ఎట్టేస్తారు వాళ్ళు. రేపు పొద్దున గవర్నమెంట్ రాకపోతే వీడు నాన్న మట్లు కూర్చేయాలి. కానీ పవన్ కళ్యాణ్కి ఆ భయం లేదు. అసలు ఆ గుండు ఆ ధైర్యం మగోడు అన్నవాడు మగోడే, అది పవన్ కళ్యాణ్. ఆ పవన్ కళ్యాణ్ చేతకి చంద్రబాబు నాయుడు నాయకత్వం జత అయింది. ఈ రెండు కలిసినాయి అంటే త్రిమూర్తులాగా పరిపాలన. మళ్ళీ ఇంకొక 5 సంవత్సరాలు కూడా ఏళ్ళ పరిపాలన వెళ్ళిపోతుంది. థ్యాంక్ యూ. జాగ్రత్త, మీరు అతని కింద నడుస్తూ ఉన్నారు, మీరు ఆయనకి నాయకత్వం కింద. రేపు పొద్దున్న మీకు కష్టాలు వస్తే మళ్ళీ పవన్ కళ్యాణ్ దగ్గరికి రావాలి, గుర్తుపెట్టుకోండి. మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ ఏదో ఒకలా మేము చూసుకుంటాం బాగా. ఎందుకన్నా చాలా పెద్ద మనసు. ఎందుకు పెద్ద మనసు అంటే కక్ష కారుణ్యాలతోటి కక్షపూరితంగా ఉంటే సమాజం విచ్ఛిన్నం అయిపోతుంది. మొన్న అడుగుతూ ఉన్నారు, మీరు అలా చేశారు ఇలా చేశారు, వాళ్ళు తిట్టారు ఇలా తిట్టారంటే నన్ను తిట్టింది ఎవరయ్యా అని అడిగారు. నన్ను వీధి కుక్క అని తిట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. నన్ను అవి ఎందుకు భరించి ముందుకెళ్తాం? నన్ను పచ్చిబూతులు తిట్టిన వాళ్ళు క్షమించడం అనేది మానవ ధర్మం కదా.